ఒక అడవిలో తాబేలు కుందేలు స్నేహంగా ఉండేవి. కానీ కుందేలుకు మాత్రం తను చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నానని అహంకారం ఉండేది. ఒకరోజు తను తాబేలు దగ్గరకు వచ్చి, మన ఇద్దరము సరదాగా పరుగు పందెం వేసుకుందామా అని అంటుంది. దానికి తాబేలు సరే అంటుంది. కానీ కుందేలు మాత్రం లోపల సంతోషిస్తూ, నేనే ముందు పరిగెడతాను, ఈ వెర్రి తాబేలుకు తెలీదు అనుకుంటూ అన్నదే తడవుగా కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది. ముందు ముందుకు అలా వెళ్ళిపోసాగింది. తాబేలు మాత్రం మెల్లమెల్లగా అలా వెళ్ళడం స్టార్ట్ చేసింది. కుందేలు చాలా వేగంగా వెళ్ళడం తాబేలు చూసింది. కానీ తాబేలు నడకను ఆపలేదు, అలా వెళుతూ ఉంది. ఈ లోపల కుందేలు తాబేలును చూసింది. ఓ, తాబేలు చాలా దూరంగా ఉంది, కొంచెం సేపు నేను పడుకుందామని నిద్రపోయింది. తాబేలు మాత్రము వేగంగా, అంటే తనకు తోచిన విధంగా నడుస్తూ అలా ముందుకు వెళ్ళిపోయి ఎక్కడైతే విన్ పాయింట్ ఉందో అక్కడికి చేరుకున్నది. అప్పుడు కుందేలు నిద్ర లేచి చూసింది. తాబేలు విన్నింగ్ పాయింట్ దగ్గర కనిపించింది. ఇది వేగం అందుకుంది, కానీ వెళ్ళలేక తాబేలు మాత్రం మెల్లగా నడిచి విన్ పాయింట్కి కుందేలు మాత్రం అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు, నువ్వే గెలిచావు, మనిద్దరము స్నేహంగా ఉందాము, ఇప్పటి నుంచి నేను గర్వంగా ఉండను అని చెప్పింది. ఇద్దరు స్నేహితులు ఒకటయ్యారు.